శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 16 నుంచి 22 తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. ఏదైనా మనం ఒక వారంలో ఒక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయని మనకు మనంగా గ్రహించాలనుకుంటే ఎక్కువగా 12వ స్థానంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు ఇంచుమించుగా ఆ వారం అంతా కూడా జాతకుడికి అధిక వ్యయం నడుస్తూ ఉంటుంది. ఏ విధమైనటువంటి వ్యయం నడుస్తూ ఉంటుంది? ఆ గ్రహం యొక్క కారకత్వాన్ని బట్టి జాతకుడి మీద ఆ ఒత్తిడి, ఆ భారం ఎక్కువగా పడడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ వారం అందే మేషరాశి వారికి 12వ స్థానంలోకి రవి అంటే మనకి సూర్య భగవానుడు రావడం జరిగింది. ఒక విధంగా రవి ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి యొక్క సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఆ భావం యొక్క ఫలితాలని అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మరి సూర్య భగవానుడే లా అండ్ ఆర్డరు, జాతకుడి యొక్క క్రమశిక్షణ, అతని యొక్క ఆదాయ వ్యయాలు, ఆరోగ్యం అన్నీ కూడా పరిశీలిస్తూ ఉంటాడు. అటువంటి రవి పంచమాధిపతిగా వ్యయస్థానంలోకి రావడం వల్ల ముఖ్యంగా జాతకుడు ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు, పన్నులు, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ వగైరా వగైరా ఖచ్చితంగా చెల్లించవలసి ఉంటుంది. లేని పక్షంలో అధికారుల నుంచి ఒత్తిడి రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది విషయంలో ఏదైనా సడన్గా జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ వంటి రైట్స్ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు ప్రభుత్వ సంబంధించినటువంటి అన్ని లెక్కలు కరెక్ట్గా ఉంచుకోవడం మంచిది. అలాగే అడ్వాన్స్గానే ట్యాక్స్ చెల్లించుకుంటే మంచిది. దాని తర్వాత ఏంటంటే సంతానం, పంచమాధిపతిగా సంతానం స్థానానికి ఉంటాడు కాబట్టి సంతానానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు వ్యయం చేయవలసి ఉంటుంది. కొంతమంది జాతకులు వారి యొక్క సంతానానికి వివాహం చేయడం కానీ, విదేశాన్ని పంపే ఏర్పాటు చేయడం కానీ, లేదంటే పిల్లల యొక్క అవసరాలకి, వారి యొక్క అభివృద్ధికి ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి కొంతమందికి వారి యొక్క వ్యక్తిగత ఆరోగ్యం గురించి కానీ, లేదా తండ్రి గారి యొక్క ఆరోగ్యం గురించి కానీ శ్రద్ధ తీసుకోవడం కానీ, వారిని ఏదైనా హాస్పిటల్లో జాయిన్ చేయడం, వారికి కావాల్సినటువంటి సదుపాయాలు, సౌకర్యాలు చేయవలసి ఉంటుంది. సో ఏదైనా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. ఎమర్జెన్సీ సర్వీస్ లాగా ఉంటుంది. కాబట్టి చాలా వరకు మరి మీ కుటుంబంలో మీ పెద్దవారు ఎవరైనా కొంత అనారోగ్యపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వారిపైన తగు శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఇక శుక్ర, బుధులు ఈ 2 గ్రహాలు కూడా వ్యయ స్థానంలో ఉండడం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క సంతోషం కొరకు, వారిని సంతోషపరిచే కార్యక్రమంలో వారికి ఏదైనా విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు లాంటివి సమకూర్చవలసి ఉంటుంది. వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు సమకూర్చవలసి ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు 12లో ఉన్నప్పుడు భార్య యొక్క సంతోషం కొరకు, బుధుడు ఉన్నప్పుడు మరి మీ యొక్క చెల్లెలు లేదా సిస్టరు వారి కొరకు ధనాన్ని వెచ్చించవలసి ఉంటుంది. మరి కొద్దిగా డెప్త్గా పోతే మీకేమైనా ప్రియమైన వారు స్నేహితులు కానీ, స్నేహితురాలు కానీ ఉంటే వారి యొక్క సంతృప్తి కొరకు కూడా మీరు ఎక్కువగా, అంటే మొత్తం మీద ఈ వారం అంతా కూడా ఈ గ్రహ కూటమి మీకు ఎక్కువ వ్యయ భారాన్ని పెంచుతుంది. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో మనీ ఖర్చు పెట్టే విధంగా ఈ గ్రహస్థితి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వారం మీరు చేయవలసిన పనుల్లో ఖర్చుల్ని అదుపులో పెట్టుకొని అనవసర ఖర్చుల్ని కొంతవరకు వాయిదా వేసుకుంటే ఈ సమస్యల నుంచి మీరు సులభంగా బయటపడే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 16 నుంచి 22వ తారీఖు మధ్యలో వృషభ రాశి వారికి జరగబోయే
వార ఫలాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి వృషభ రాశి వారికి ఒక 4 గ్రహాలు 11వ స్థానంలో ఉండగా ఈ వారం ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ వారమే ప్రత్యేకంగా రవిగ్రహ ప్రవేశంతో మరి వృషభ రాశి వారి యొక్క టోటల్ జాతకం మారడం జరిగింది. అంటే వరాలిచ్చే అధికారి, ఒక ప్రభుత్వ అధికారి, మీ తండ్రి సమానమైనటువంటి వ్యక్తి మీకు ఏదైనా కావలసినటువంటి పనులు జరిగే చోట్లో, అంటే వరాలు ఇచ్చే చోట్లోకి రావడం వల్ల మీరు ఏ పని ప్రారంభించినా, దేని కొరకు ప్రయత్నించినా ఆ కార్యక్రమం నెరవేరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారికి రవి చతుర్థాధిపతిగా ఏకాదశ స్థాన సంచారం, ఇది జాతకుడికి ముఖ్యంగా చతుర్థ భావ ఫలితాలు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే విద్య, వాహనం, మదరు, ముఖ్యంగా స్థిరాస్తి. అందువలన మీ పేరుతో ఏదో ఒక స్థిరాస్తి ఈ వారంలో సమకూరే అవకాశం ఉంది. అది మీరు వ్యక్తిగతంగా మీ యొక్క సొంత ప్రయత్నంతో ఏదైనా వాహనాన్ని కానీ గృహాన్ని కానీ కొనుక్కునే ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. లేదా మీ పెద్దవారి యొక్క ఆస్తి, తల్లిదవచ్చు, తండ్రి గారిదవచ్చు, ఈ ఆస్తి మీ పేరున మార్చడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు సహకరిస్తుంది. అయితే కొంతమందికి ప్రభుత్వ ఫైనాన్స్ ద్వారా కూడా స్థిరాస్తి కొనడానికి అవకాశం ఉన్నది. మొత్తం మీద ఏంటంటే చతుర్థ భావ ఫలితాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ సహకారం, ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. చతుర్థ భావ కారకుడు అవడం వల్ల తల్లిగారు, అలాగే రవి తండ్రి కారకుడు అవడం వల్ల ఫాదరు, ఇద్దరు కూడా మీకు సహకరిస్తారు. ప్రభుత్వ సహకారం కూడా సంపూర్ణంగా ఉంది. ఇక వ్యక్తిగతంగా ధనాధిపతి బుధుడు లాభస్థానంలో ఉన్నాడు. ఇక ధనయోగానికి బ్రహ్మాండంగా మీ యొక్క కుటుంబ సభ్యుల సహకారంతో అయితేనే, వ్యక్తిగతంగా మీ యొక్క వాక్చాతుర్యం అయితేనే ఏదైనా మీకు మీ యొక్క ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ పెరుగుతుంది. అలాగే మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా రుణ ప్రయత్నం ఫలించే అవకాశం ఉన్నది. ఇక పంచమాధిపతి లాభస్థితి కారణంగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి, మీలో ఉన్నటువంటి సామర్థ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఇది ఎక్కువగా సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, స్వతంత్రంగా ఏదైనా వృత్తిలో ప్రతిభావంతమైనటువంటి వృత్తిలో ఉన్నవారికి కూడా మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు రావడానికి కూడా అవకాశం ఉన్నది. అంటే అలాగే మీ యొక్క పిల్లల సహకారం కూడా బ్రహ్మాండంగా ఈ బుధుడి యొక్క లాభస్థితి వల్ల ఉంటుంది. ఇక వీటన్నిటికన్నా ప్రత్యేకత ఏంటంటే రాశ్యాధిపతి శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు. షష్టాధిపతిగా ఉండడం వల్ల ఉద్యోగంలో అనూహ్యంగా అభివృద్ధి కలుగుతుంది. చిన్న ప్రయత్నంతో గొప్ప లాభాన్ని పొందుతారు. స్త్రీల యొక్క సహకారం పెరుగుతుంది. ఎస్పెషల్లీ మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి హోదా పెరుగుతుంది. వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్తో కూడా మీకు కొన్ని పనులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటు ఏ విధంగా చూసినా కూడా మీకు ఏకాదశంలో ఉన్నటువంటి గ్రహాల కారణంగా మీరు ఏ ప్రయత్నం అనుకున్నా అది మీకు అర్హత ఉంటే తప్పకుండా ఈ వారంలో అది ప్రయత్నం ఫలించే అవకాశం ఉంటుంది. ఇక రాహుగ్రహం మరి విదేశ గ్రహం అవటం వల్ల విదేశంలో ఉన్నటువంటి మీ యొక్క మిత్రుల సహకారంతో కానీ, విదేశ ఫైనాన్స్ సంస్థల ద్వారా కానీ కూడా మీకు రుణ సౌకర్యం లభించడం, వారి సలహాలు, సంప్రదింపులతో మీ యొక్క ప్రయత్నాలు నెరవేరుస్తాయి. సో మొత్తం మీద తొందరలో ఏర్పడబోయే షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం వృషభ రాశి వారి మీద అద్భుతమైనటువంటి ప్రభావాన్ని చూపించడం జరుగుతుంది. అంటే ఎక్కువ అనుకూల ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. ఇక గురువు ఇదే రాశిలో ఇంకా కొన్ని రోజుల పాటు సంచారం చేయడం వల్ల వీరు వచ్చిన అవకాశాన్ని, ఏ అవకాశం వచ్చినా కూడా దానికి వీరికి అనుకూలంగా మార్చుకొని ఆ అవకాశాన్ని పదింతలు పెంచుకునే విధంగా రాశి అందంటే ఉన్నటువంటి గురువు మీకు ఒక పెద్దవారి సలహాతో మిమ్మల్ని ఒక గాడ్ ఫాదర్లా ఎవరో ఒకరు సమయానికి వచ్చి మీకు మంచి సలహా, సహకారం అందించే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా కూడా మీ యొక్క ఆలోచన సరళి మారుతుంది.
మీలో మంచి ఆలోచనలు వస్తుంటాయి. అలాగే 10 మందికి ఉపయోగం చేద్దామనే ఆలోచన కూడా మీకు కలిగే అవకాశం ఉంది. కాబట్టి టోటల్గా ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. అయితే గురువు రాశిలో ఉండడం వలన మంచి కార్యక్రమాలు చేపడితే అవి తొందరగా మీకు అనుకూలంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ప్రయత్నం చేయడమే ఆలస్యం, ఫలితం మాత్రం తొందరగా వస్తుంది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మార్చి 16 నుంచి 22వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, ఏదైనా ఒక గ్రహం దశమ స్థానంలోకి వచ్చినప్పుడు దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా జాతకుడి మీద రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 4 గ్రహాలు దశమ స్థానంలోకి రావడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ వారమే రవిగ్రహ ప్రవేశంతో మరి ఈ షష్టగ్రహ కూటమికి ముందుగా మరి 4వ గ్రహంగా రవి చేరడం జరిగింది. మరి మిథున రాశి వారికి దశమ స్థానంలో రవి దిగ్బలుడై పొంది ఉచ్చస్థాయి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే వీరికి వృత్తిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాగే అధికార హోదా కలుగుతుంది. అధికారం ఉన్నా లేకపోయినా మీరే ఒక అధికారిగా ప్రవర్తించి స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని మీరు పనిచేస్తున్నటువంటి సంస్థని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వ్యక్తిగతంగా మీరు స్వతంత్ర వృత్తిలో ఉంటే ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. మీ యొక్క వృత్తి మీద మీకు మంచి పట్టు సాధించడం జరుగుతూ ఉంటుంది. ఇక మనకి ఉద్యోగంలో మార్పు కానీ, ప్రమోషన్ కానీ, అదనపు బాధ్యతలు కానీ వచ్చే అవకాశం ఉన్నది. తృతీయాధిపతి మరి రవి కుజుడితో సమానమైన ఫలితాలు ఇచ్చి దిగ్బలుడై పొందడం వల్ల కంపల్సరీగా మీరు వృత్తిలో అభివృద్ధి, మార్పు 100% జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయన్నమాట. ఇక బుధుడు, రాష్ట్రాధిపతి బుధుడు అది రవితో కలియడం వల్ల దశమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం మీకు వ్యాపారపరమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి. కొత్తగా వ్యాపారం చేద్దామని కానీ, ఉన్న వృత్తితో పాటు అదనపు వృత్తి చేపట్టి దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేద్దామనే ఆలోచన ఉంటుంది. మల్టిపుల్గా మీ యొక్క ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే మీకు మీ యొక్క సొసైటీలో, మీ యొక్క వృత్తిలో మీరే నెంబర్ 1గా మారి చాలా బిజీగా మారడానికి ఇది అవకాశం ఉంటుంది. అంటే ఇంతకాలంగా మీరు స్వతంత్రంగా ఎవరి సహకారం లేకుండా చేస్తున్నటువంటి కృషికి తగిన ఫలితం మీకు ఈ వారంలో రాబోతుంది. ఈ రవిగ్రహం దశమంలో చేరడంతో బుధుడి యొక్క బలం పెరిగింది. ఎప్పుడన్నా సరే బుధుడు ఫలితం ఇవ్వాలంటే రవిగ్రహ సపోర్ట్ కంపల్సరీగా ఉండాలి. ఎప్పుడైనా సరే రవిగ్రహ సహకారం లేకుండా బుధగ్రహం రాణించలేదు. రవి యొక్క సహకారం ఉంటేనే బుధుడు జీవితంలో పైకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకని ఈ రాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి అవకాశాలు ఇంకా మరిన్ని అవకాశాలు రావడానికి ఈ యోగం మీకు చాలా వరకు సహకరించడం జరిగింది. మీకు ఇప్పుడు ఎవరి సహకారం లేకుండా మీ ప్రయత్నాలు మీరే నెరవేర్చుకునే విధంగా ఈ గ్రహస్థితి మీకు కనబడుతూ ఉంటుంది. ఇక మనకి శుక్రుడు మీ యొక్క టాలెంట్కి, మీలో ఉన్నటువంటి ప్రతిభకి శుక్రగ్రహం కారణమవుతూ ఉంటాడు. మరి అటువంటి శుక్రుడు కూడా దశమ స్థానంలో రావడం వల్ల మీరు అటు కళారంగంలో ఉన్నా, వ్యక్తిగత వృత్తిలో ఉన్నా, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా, ఎక్కువగా ఈ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి నూతన అవకాశాలు చాలా విపరీతంగా రావడం జరుగుతూ ఉంటుంది. పైపెచ్చి అక్కడ ఉచ్చలో ఉండడం వలన మీరు మాకు అసలు ఖాళీయే లేదు బాబు, 1 గంట కూడా మీకు కింద పని చేయలేమంటే అలా కాదండి. మీకు ఇది వరకు మీకు గంటకి 1000 రూపాయలు తీసుకునేవారు కదా, ఇప్పుడు గంటకి 20,000 రూపాయలు ఇస్తాం, మీరు ఖచ్చితంగా ఈ వర్క్ చేయాలన్నటువంటి డిమాండ్ మీకు పెరగడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఒక విషయాన్ని ఎవరైనా సరే అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, దశమ భావంలోకి ఎన్ని ఎక్కువ గ్రహాలు ఉంటే
ఆ జాతకుడు అంత బిజీగా అన్ని రంగాల్లో చాలా బిజీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అసలు దశమ భావంలో గ్రహమే లేకుండా ఉంటే ఇంకా జాతకం పెద్దగా చూడవలసిన పనే లేదని సాక్షాత్తు ఈ శాస్త్రాన్ని రచించిన పరాశరుల వారు తన శాస్త్రంలో రాయడం జరిగింది. ఏదైనా దశమ భావంలో గ్రహాలు ఉంటే మంచి కానీ చెడు కానీ ఆ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటాయి. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం ఏంటంటే మనం ఎంత చెడు ఫలితం ఇచ్చే గ్రహాన్నైనా మన వ్యక్తిగత ప్రయత్నంతో దాన్ని మంచిగా మార్చుకొని ముందుకెళ్ళే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఇప్పుడు ఈ మిథున రాశి వారికి రేపు ఏర్పడబోయే షష్టగ్రహ కూటమికి ముందుగా ఈ వారంలో ఏర్పడినటువంటి 4 గ్రహాలు కూడా మరి ఈ రాశి వారికి చాలా వరకు సహకరించే గ్రహాలే. అందువలన ఇది ఎలాగ ఉంటుందంటే ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టరు, ఒక ఉప ముఖ్యమంత్రి, ఆఖరికి ముఖ్యమంత్రి కూడా మీకు సహకరిస్తే మీ పని ఎంత సులువుగా ఉంటుందో అంత సులువుగా మీ ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏ విధమైనటువంటి ఆందోళన చెందకుండా ఈ 4 గ్రహాలు మీకు కంపల్సరీగా ఇప్పుడే మీకు వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని అలాగే గొప్ప కాన్ఫిడెన్స్ని రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక ఈ రాశివారు ఏ ప్రయత్నమైనా ముఖ్యంగా వృత్తి వ్యాపారానికి సంబంధించిన ప్రతి ప్రయత్నం కూడా కంపల్సరీగా నెరవేరే అవకాశం ఉంది. ఎక్కువగా ఈ రాశివారు ఒకేసారి 2-3 పనులు ప్రారంభించి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ విధంగా మీరు మీ యొక్క మల్టిపుల్గా మీరు వెళ్ళిపోతే సక్సెస్ కూడా ఆ విధంగా వస్తుంది. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మార్చి 16 నుంచి 22వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటున్నాయి అని పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి ఈ వారంలో ధనాధిపతిగా ఉన్నటువంటి రవి భాగ్యస్థానంలో ప్రవేశించాడు. ఇది చాలా వరకు ఈ రాశి వారికి కలిసి వచ్చే అంశంగా భావించవచ్చు. ముఖ్యంగా ధన విషయంలో మీకు ప్రభుత్వ ధన సహకారం లభిస్తుంది. మీ కుటుంబ సభ్యుల సహకారంతో మీరు ఏదైనా ఒక గొప్ప ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంటుంది. అంటే ఒక వివాహం అవ్వచ్చు, ఒక ఉద్యోగం అవ్వచ్చు, ఒక విదేశ ప్రయత్నం అవ్వచ్చు, లేదంటే పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ ఆలోచన నెరవేరే అవకాశం ఉంది. దానికి కావలసినటువంటి ధనం మీ కుటుంబ సభ్యుల సహకారంతో కానీ ప్రభుత్వ పథకాల వల్ల అయితేనే మీకు కంపల్సరీగా లభించే అవకాశం ఉన్నది. ఇక ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి ఏకైక గ్రహం గురుగ్రహం, అంటే భాగ్యాధిపతి లాభస్థితి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ 9వ స్థానంలో ఉన్నటువంటి రాహువు, రవి, శుక్ర, బుధ గ్రహాలు అన్నీ కూడా 11వ భావంలో ఉంటే ఏ ఫలితాన్ని ఇస్తాయో ఆ ఫలితాన్ని మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల మీరు ఏదైనా ఒక దైవాన్ని ప్రార్థించడం వల్ల, లేదంటే మీ యొక్క ఆత్మీయ మిత్రుణ్ణి, అంటే మీకు మంచి చేసే మిత్రుణ్ణి అతన్ని పట్టుకొని మీ ప్రయత్నాలు చేస్తే మీలో ఉన్నటువంటి ఆశయం, కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది. ఇక్కడ శుక్రుడు లాభస్థాన ఫలితం ఇవ్వడం వల్ల భూమి, స్థిరాస్తి, వాహనం కొనుక్కునే ప్రయత్నం నెరవేరుతుంది. స్త్రీలకి విశేష గౌరవం, ఉద్యోగ ప్రాప్తి జరిగే అవకాశం ఉన్నది. బుధుని వల్ల ఉన్నత విద్యాయోగం, నూతన వ్యాపార ప్రారంభానికి కావాల్సిన సహకారం, విద్యార్థులకి మంచి గురువు లభించడం వల్ల విద్యలో అభివృద్ధి లభించే అవకాశం ఉన్నది. ఇక రవి సహకారంతో ప్రభుత్వ పథకాలు, రాహు సహకారంతో విదేశ మిత్రుల సహకారం, లేదంటే మీ యొక్క తాతగారి యొక్క సహకారంతో వారి యొక్క నేమ్ అండ్ ఫేమ్ మీకు ఉపయోగపడే విధంగా వారి సహకారం కూడా లభించే అవకాశం ఉంది. అంటే ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏదో సామెత చెప్పినట్టు అష్టమంలో ఉన్నటువంటి శని భగవానుడు ఇంకా కొద్ది రోజులు మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది. అంటే ఏదైనా చేయిదాకా వచ్చి
చివరి నిమిషంలో అది రద్దయిన విధంగా కనబడుతూ ఉంటుంది ఈ అష్టమ శని ప్రభావం వల్ల. దానివల్ల ఏంటంటే మీరు అందరికీ ఒక విషయం చెప్పేసుకుంటారు, పెళ్ళి కుదిరిందండి, వివాహం సెటిల్ అయిపోయింది, ఇంకా ముహూర్తాలు పెట్టుకోవడమే తరువాయి అని చెప్తారు. తీరా ముహూర్తాలు పెట్టుకునే సమయానికి అవతల వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం వల్ల మరి వివాహం కాస్త రద్దు అవుతుంది. అది విషయాన్ని మీరు ఎవరికి చెప్పుకోలేకపోతూ ఉంటారు. దగ్గర బంధువులు కూడా ఏదో ఇంకా అవలేదు చెప్తారు తప్ప ఈ విషయం చెప్పడానికి అంత అవమానకరమైనటువంటి పరిస్థితులు మీకు ఈ సమయంలో కనబడుతూ ఉంటాయి. కాబట్టి ప్రతిదీ ఇప్పుడు చెప్పినవన్నీ వచ్చినట్టే వచ్చి పోవచ్చు. కాబట్టి ఏదైనా మీకు పని పూర్తయిన తర్వాత మాత్రమే ఆ పని అయినట్టు మీరు అనుకోవాలి తప్ప అది సగంలో ఉండగా మీరు చెప్పారంటే అది సగంలోనే ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమీ సంతోషపడుకోకుండా జాగ్రత్తగా నిదానంగా ఆలోచించి ఏదైనా మీరు మీ యొక్క సాధించే విషయాన్ని 10 మందికి చెప్పుకోవడం మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులు తప్పవు. అది ఇది ఎప్పటిదాకా ఉంటుంది ఈ స్థితి? మార్చి 29వ తారీఖు వరకు ఈ అష్టమ శని ప్రభావం మీ మీద ఉంటుంది. దాని తర్వాత మరి ఈ శని భగవానుడు కూడా 9వ స్థానంలోకి వెళ్ళడం, అక్కడ నుంచి మీకు మన గురుగ్రహం 11వ స్థానంలో మీకు ఇంచుమించుగా మే 15 వరకు ఉంటాడు. అంటే సుమారుగా 2 నెలల 15 రోజుల పాటు అద్భుతమైనటువంటి యోగం. అంటే ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమిలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా మీకు 11వ స్థానంలో తెచ్చి పెడితే ఏ విధమైన ఫలితం వస్తుందో ఆ ఫలితాన్ని మీరు చూడబోతున్నారు. మీరు వెయిట్ చేయవలసిందల్లా కొద్ది రోజులు మాత్రమే. అతి తొందరలో మీ యొక్క మొత్తం స్టేటస్ స్టేజీ మారబోతుంది. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 16 నుంచి 22 మధ్యలో జరగబోయే వార ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. మరి ఈ వారంలో ఈ రాశి వారికి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి రవి అష్టమ స్థానంలోకి ప్రవేశించాడు. అంటే ఒక విధంగా మనం గతంలో చేసినటువంటి కార్యక్రమాలు, పనులు వగైరా వగైరా, లేదంటే ఎవరికైనా మనం ప్రామిస్ చేసి ఉంటే ఈ సమయంలో అవి ఇబ్బంది పడే అవకాశం ఉండదు. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేము నెంబర్ 1గా. అయితే మనం ఏదో వారికి మంచి చేద్దామని వెళ్తే చివరికి అది ఇబ్బందికరంగా మారే అవకాశాలు కూడా కనబడుతుంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి ప్రభుత్వ అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏదో కారణాల వల్ల ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు, పన్నులు, జిఎస్టీ, ఈడీ లాంటివి ఏమైనా ఉంటే అవి ఎంబటనే క్లియర్ చేయవలసి ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో మనకి కోర్టు సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా ఉంటే వాటి యొక్క జడ్జిమెంట్ ఏవైనా పెండింగ్ లాంటిది ఏమైనా ఉంటే అవి ఈ సమయంలో మనకి ప్రతికూలంగా వచ్చే అవకాశం ఉన్నది. అంటే కొన్ని సందర్భాల్లో బెయిల్ గీలు అలాంటివి ఏమైనా ఉంటే అవి రద్దు అయ్యే సూచనలు ఉంటాయి. సడన్గా ఉద్యోగంలో ఇబ్బంది రావడం కానీ, ఏదైనా టెంపరీగా సస్పెండ్ అవ్వడమో, ఏదైనా సంజాయిషీ ఇచ్చుకోవాల్సి రావడమో జరిగే సూచనలు ఉంటాయి. కాబట్టి ఏదైనా కొంత అప్రమత్తంగా ఉండవలసి ఉంటుంది. ఏదైనా చెయ్యని నేరానికి, చెయ్యని తప్పుకి చిన్న చిన్న పనిష్మెంట్లు, మాట పడడం జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం. అయితే ఏంటంటే కుజుడు మనకి లాభస్థానంలో ఉన్నాడు. మరి ఈ కారణం వల్ల ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా యోగకారకుడైనటువంటి కుజుడు మీకు, అంటే ప్రభుత్వంలో ఇంకొక వర్గం వారు మిమ్మల్ని హెల్ప్ చేసి ఆ సమస్య నుంచి బయటపడవేసే అవకాశం ఉన్నది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మీకు నెగిటివ్ పాజిటివ్గా మారి అది మనకి లాభంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం మీద మరి కుజుడు ఈ రాశి వారికి యోగకారకుడుగా ఏకాదశ స్థానంలో ఉండడం వలన అటు మీ ఆప్తులు, ఆత్మీయులు, బంధువర్గం వారు కంప్లీట్గా మీకు సహకరిస్తారు. ఇది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది.
కొత్తగా మీరు ఏదైనా వృత్తి మార్చాలనుకున్నా, ప్రజా జీవితంలోకి రావాలన్నా కూడా ఈ గ్రహస్థితి మీకు ఒక కొత్త ఎంట్రీని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక మనకి గురువు కూడా దశమ స్థానంలో ఉంటూ వృత్తిపరమైన మార్పుకి, కొత్తగా ప్రవేశానికి కూడా చాలా వరకు అనుకూలంగా రావడం జరిగింది. అయితే మనకి అష్టమ స్థానంలో ఇప్పుడున్నటువంటి రవితో పాటు కుజ లాభస్థానంలో ఉంటే శుక్ర, బుధ, రాహు గ్రహాలు అష్టమ స్థానంలో రావడం జరుగుతుంది. మొత్తం ఆల్రెడీ వచ్చాయి. మరి శని భగవానుడు కూడా అక్కడ చేరడంతో ఈ అష్టమ శని కూడా ప్రారంభమవుతుంది. అయితే ఇది ఎంతసేపు కూడా మీరు అష్టమ భావం మీద, గ్రహాల మీదే కాకుండా దశమ స్థానానికి 11వ స్థానంలో ఉన్నట్టు ఈ గ్రహాలన్నీ కూడా మీకు సహకరిస్తాయి. అంటే మీకు వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు అష్టమ స్థానంలోకి వచ్చినటువంటి శని, రాహు వగైరా ఇబ్బంది పెట్టినప్పటికి కూడా వృత్తిరీత్యా అవి మీకు లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ దశమానికి అష్టమం లాభం కాబట్టి లాభంలో వచ్చినటువంటి గ్రహాలు అంటే మీరు ఒక విపరీత రాజయోగంలాగా కనబడుతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి మనం ఏదో ఒక బ్రాందీ వ్యాపారం చేస్తున్నాం. దానివల్ల ఏమైందంటే ఈ వ్యాపారం చేస్తున్నావు అంటే చిన్నతనం, మాట, పరుగు పోవడం ఇబ్బంది కలిగినప్పటికి కూడా దాని ద్వారా మీకు విపరీతమైనటువంటి లాభాలు లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. అంటే ఇది ఒక విధమైన యోగం లాంటిది, ఒక విధమైన అపకీర్తి లాంటిది కూడా అనుకోవచ్చు. అంటే అపకీర్తి అనుకుంటే అపకీర్తి, లేదనుకుంటే ఏది లేదు. సో ఏది ఏమైనా మొత్తం మీద మీకు వృత్తిరీత్యా ఎక్కువ ప్రతిఫలాన్ని ఈ సమయంలో రావడం జరుగుతుంది. కుజుని యొక్క స్థితి కూడా మీకు చాలా వరకు మీ యొక్క సొంత స్థిరాస్తులు పెరగడం వల్ల కూడా మీ వ్యక్తిగత ఆదాయం పెరుగుతుంది. అంటే ఓవరాల్గా ఇప్పుడున్నటువంటి గ్రహాలన్నీ కూడా సింహరాశి వారికి ప్రతికూలంగా వస్తూ అనుకూలంగా మారుతున్నాయి. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మార్చి 16 నుంచి 22 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు కన్యా రాశి వారికి మరి ఈ వారంలో ప్రత్యేకంగా రవి సప్తమ స్థానంలోకి ప్రవేశించడం జరిగింది. రవి సెపరేటివ్ ప్లానెట్ అంటూ ఉంటారు. ముఖ్యంగా కన్యా రాశి వారికి వ్యయాధిపతిగా ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాల్ని టెంపరీగా అతను ఉన్నంత వరకు సెపరేట్ చేస్తూ ఉంటాడు, దూరం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు సప్తమ భావంలోకి రావడం వల్ల మరి ముఖ్యంగా వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య అనారోగ్య కారణాల వల్ల అయితేనే, వృత్తిపరమైనటువంటి తేడాల వల్ల అయితేనే, అంటే భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉద్యోగం వల్ల అయితేనే కొంత ఎడబాటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు వ్యాపారంలో పార్ట్నర్షిప్ వ్యవహారం చేస్తూ ఉంటే ఇంచుమించుగా ఇది పార్ట్నర్స్ వారి యొక్క ఈగో ప్రాబ్లమ్స్ వల్ల, ఫైనాన్స్ విషయంలో సరైనటువంటి సెటిల్మెంట్ లేకపోవడం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల మరి ఇటువంటి జాయింట్గా చేసే వ్యాపారస్తులు విడిపోయే సూచనలు ఉన్నాయి. అందువల్ల కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సో ఏదేమైనా ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులు, ట్యాక్సులు వగైరా కంపల్సరీగా చెల్లించవలసి ఉంటుంది. లేని పక్షంలో ముఖ్యంగా మరి ఏదైనా ఐటీ రైట్స్ లాంటివి కూడా ఇండికేట్ చేస్తున్నాయి. కాబట్టి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్నటువంటి వారు కానీ, మీరు ఏదైనా పెద్ద వ్యాపార సంస్థలో అది ఒక ఉన్నత అధికారిగా ఉంటే కంపల్సరీగా ఈ వ్యవహారాలు అంటే ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు జాగ్రత్తగా సెటిల్ చేసుకోవడం మంచిది. అంటే దానికి సంబంధించిన రికార్డులు అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది. లేదంటే దానికి మీరు బాధ్యత వహించి మీరు ఇబ్బంది పడవలసి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉంటే మంచిది. అంటే ఎక్కువగా ఈ కన్యా లగ్నం, ఈ కన్యా రాశి వారు ఈ అకౌంట్స్ సంబంధించింది, అలాగే చార్టెడ్ అకౌంటెన్సీ, బ్యాంకింగ్ రంగాల్లో ఉంటారు. కాబట్టి వారికి ఈ సమయంలో కంపల్సరీగా కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది.
దాని తర్వాత దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉన్నాడు. సో అందువల్ల కూడా మీరు వృత్తిలో చాలా పర్ఫెక్ట్గా ఉండవలసి ఉంటుంది. ఎటువంటి రికమెండేషన్లకి ప్రలోభాలకి లొంగకుండా మీ విధి నిర్వహణలో ఖచ్చితంగా ఉండవలసి ఉంటుంది. ఈ సందర్భంలో ఏంటంటే వృత్తిరీత్యా మీరు కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే కంపల్సరీగా మీ మీద ఒత్తిడి రావచ్చు. ఉద్యోగానికి రాజీనామా చేయమని కానీ, టెంపరీగా సెలవు పెట్టమని కానీ, లేదంటే శాశ్వతంగా ఈ పదవి నుంచి తప్పుకునే విధంగా మీకు ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు వారు చెప్పిన విధంగా మీరు చేయటానికి ఇష్టపడరు, అది వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ విషయాల్లో మీరు ఏదైనా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో తీవ్రమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉన్నది. ఎందుకంటే అటు రవి సప్తమం, ఇటు కుజుడు దశమం, ఈ రెండు కూడా మీకు చాలా సంఘర్షణకి లోన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మీరు డీల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగం మారే అవకాశం కానీ ప్రయత్నం కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగం మారే ప్రయత్నాలు చేయవలసి ఉంటే మీరు తొందరగానే మారిపోవడం బెటర్. అంటే ఈ ఇంచుమించుగా ఈ రాబోయే 15 రోజుల్లోనే బెటర్గా వేరే జాబ్లోకి వెళ్ళిపోతే మంచిది తప్ప మళ్ళీ తర్వాత మీరు ఎప్పుడైతే మనకి శని భగవానుడు ఈ 29 మార్చి తర్వాత సప్తమంలోకి బయలుదేరుతాడో ఆటోమేటిక్గా అప్పుడు మీకు ఇప్పుడున్నటువంటి ఉద్యోగ అవకాశాలు అప్పుడు రాకపోవచ్చు. అందుకని ఏదైనా చాలా అవకాశాలని ఈ కన్యారాశి వారు వాటి యొక్క డిలే వల్ల, అంటే ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకునే ప్రయత్నంలో ఆ అవకాశాలు చేజారిపోతుంటాయి. అలాగే ఎప్పుడు మీరు ఒక సేఫ్ సైడో ఎప్పుడు మీరు ఒక సేఫ్ జోన్లో ఉండాలనే కోరుకునే మీ ప్రయత్నంలో చాలా గొప్ప అవకాశాలని మీరు కోల్పోవడం జరుగుతుంటుంది. ఆ కారణం వల్లే మీరు జీవితంలో చాలా వెనకబడి ఉండడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా మీకు టాలెంటు ధైర్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు వచ్చిన అవకాశాన్ని ధైర్యంగా ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే జీవితంలో మీ సహా ఉద్యోగుల్ని మీ జీవితంలో ప్రారంభిస్తారు కదా. కొంతమంది మీ లైఫ్లో మీ యొక్క బ్యాచ్మేట్స్ ఉంటారు, వాళ్ళతో అధిగమించాలంటే ఖచ్చితంగా మీరు వచ్చిన అవకాశాలను ఎప్పటికప్పుడు ఉపయోగించవలసి ఉంటుంది. బట్ ఏదైనా మీరు కంపల్సరీగా ఉద్యోగమే చేసుకోవాలి. కాబట్టి ఏదైనా తొందరగా నిర్ణయం తీసుకొని తొందరగా అవకాశాలు ఉపయోగించుకుంటే మంచిది. బట్ ఏదైనా ఈ మే నెల 18వ తారీఖు వరకు రాశిలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం ఎల్లప్పుడూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఏ ప్రయత్నం ముందుకు వెళ్ళనివ్వదు, ఏ ప్రయత్నం కూడా మధ్యలో ఆగే విధంగా చేస్తుంటే తప్ప చాలా వరకు మీరు హృదయంతో కాకుండా బ్రెయిన్తో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే కంపల్సరీగా మీ అభివృద్ధి ఉంటుంది. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం మార్చి 16 నుంచి 22వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు తులారాశి వారికి పరిశీలించినప్పుడు, మరి తులారాశి వారికి ఈ వారంలో రవిగ్రహం ఒక్కటే అనుకూల స్థానంలోకి రావడం జరిగింది. మరి ఈ కారణం వల్ల మీరు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. అలాగే వృత్తిలో చాలా మంచి పేరు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క వృత్తిలో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారమై ఒక విధమైనటువంటి వృత్తిలో గౌరవం మీకు లభించే అవకాశం ఉన్నది. అలాగే ఎవరైతే నూతనంగా ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి ఈ సమయంలో ప్రభుత్వ పదవి లభించే అవకాశం ఉంది. అంటే ఎల్లవేళలా ప్రభుత్వంలో రిక్రూట్మెంట్స్ అలాంటివి ఉండకపోవచ్చు. అయితే ఏంటంటే ఏదైనా ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ ఒక ప్రభుత్వ అధికారి వద్ద ఒక రాజకీయ నాయకుని వద్ద కొంతమంది ఏంటంటే పిఏలుగా వాటిగా ప్రవేశిస్తూ ఉంటారు. ఆల్రెడీ ఒక గవర్నమెంట్ సర్వీస్లో ఉంటూనే మళ్ళీ ఈ విధంగా మినిస్టర్స్ దగ్గర వాళ్ళ దగ్గర మరి పిఏలుగానో సెక్రటరీలుగానో కొంతమందికి అవకాశాలు వస్తుంటాయి. అటువంటి అవకాశం ఈ రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఒక విధంగా ప్రజాసేవ చేయడం కానీ ప్రజాసేవకులకి సేవకులుగా ఉండడానికి ఈ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతూ ఉంది. అలాగే నామినేటెడ్ పోస్ట్ లాంటివి కానీ
మరి ఈ మధ్యకాలంలో కొంతమందికి ఎమ్మెల్సీలు గట్రా వస్తున్నాయి కదా, అటువంటి పదవికి కూడా ఈ రాశివారు అర్హత ఉంటే లభించే అవకాశం ఉన్నది. ఇక మనకి దాని తర్వాత బాగా ఉపయోగపడే గ్రహం ఏదన్నా ఉంటే మరి అతి తొందరగా మారబోతున్నటువంటి, అంటే ఈ నెలాఖరులో 6వ స్థానంలోకి మారబోతున్నటువంటి శని భగవానుడు ఇంచుమించుగా బోర్డర్లోకి రావడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి, అంటే తులారాశిలో ఉన్నటువంటి అటు కళారంగం వారికి, సినిమా, టీవీ, మీడియా, యూట్యూబ్ ఏ రంగంలో ఉన్నవారికైనా, అలాగే రాజకీయ రంగం, దాని తర్వాత ఏంటంటే సెలబ్రిటీ వర్గానికి సంబంధించిన వారు, వీళ్ళకి చాలా వరకు అనూహ్యంగా గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. చాలా కాలంగా సక్సెస్ లేకుండా, అసలు సక్సెస్ అంటే ఏంటో మర్చిపోయిన వాళ్ళ జాతకాల్లో తిరిగి మళ్ళా వాళ్ళు జీవితంలో ఫామ్లోకి రావడం, కొత్త కొత్త ప్రాజెక్టులు సక్సెస్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ రాశి అందే ఎవరైతే కన్స్ట్రక్షను, రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి రంగాల్లో, అంటే పెద్ద పెద్ద వెంచర్సు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపడుతున్న వారికి ఈ గ్రహస్థితి మీకు అనుకూలించే అవకాశం ఉంది. అంటే అందువల్ల ఈ రాశి వారు ఎవరన్నా ఉంటే ఒక మల్టీ స్టార్ సినిమాలాగా ఒక పెద్ద ప్రాజెక్టు, అది వెంచర్స్ లాంటివి కానీ డెవలప్మెంట్ కానీ చేసుకుంటే కంపల్సరీగా ఈ రాశి వారికి ఇప్పుడు ఇది అవకాశంగా రావడం, ఈ గ్రహాలు అనుకూలించడం, అలాగే మీకు ప్రభుత్వ సహకారం కూడా లభించే అవకాశం ఉంది. అంటే తులారాశి వారు ఎప్పుడు కూడా ఏదన్నా ఒక వ్యాపారం చేసినా, ఒక ప్రయత్నం చేసినా, ఒక పదవి కోసం ప్రయత్నం చేసినా అది 10 మందిలో ఆకర్షించి ఒక రిచ్గా ఉండాలి తప్ప చిన్న చిన్నగా ఏ ప్రయత్నం చేసినా అది పెద్దగా వారికి సాధించే అవకాశం ఉండదు. కాబట్టి మరి ఈ సమయంలో మీరు ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టు చేపట్టండి, తొందరలోనే దాని ఫలితం వస్తుంది. రాబోయే 2.5 సంవత్సరాలు మీ జీవితంలో ఒక సువర్ణాధ్యాయంగా మిగలపోతుంది. కాబట్టి చిన్న చిన్నగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఈ తులారాశి వారికి శనిగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ స్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మళ్ళీ శని ప్రతికూలంగా మారినప్పుడు చాలా వరకు మరి కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఎవరికి అసలు ఉన్నారో కూడా తెలియదు అన్నమాట. సో అందువల్ల ఈ తులారాశి వారు మళ్ళా వెలుగులోకి, ఫామ్లోకి రాబోతున్నారు. ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టుతో 10 మంది దృష్టి ఆకర్షించే విధంగా మళ్ళా మీ యొక్క ప్రయాణం, మీ యొక్క హవా మొదలవబోతుంది. శ్రీమాత్రే నమ, జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి మార్చి 16 నుంచి 22 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ వారంలో జరిగినటువంటి గ్రహాల మార్పు, ఒక రవిగ్రహం మాత్రం 5వ స్థానంలోకి, మీనంలోకి ప్రవేశించడం జరిగింది. దీని ప్రభావం వల్ల ఏంటంటే జాతకుడు తన యొక్క వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది. వ్యక్తిగతంగా మీ సంతానానికి లేదంటే మీ తండ్రి గారికి జీవితంలో గొప్ప గుర్తింపు, హోదా కలిగే అవకాశం ఉన్నది. వ్యక్తిగతంగా మీ యొక్క వృత్తిలో తప్పనిసరిగా మార్పు రావడం కూడా ఈ సమయంలో జరుగుతూ ఉంది. మీ ప్రతిభకు తగినటువంటి ప్రతిఫలం, గుర్తింపు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. గతంలో మీరు ఏమైనా ప్రభుత్వ పరీక్షలకి ఎగ్జామ్స్ లాంటివి రాసి ఉంటే వాటి ఫలితం మీకు ఈ వారం అనుకూలంగా రావడం, ప్రభుత్వ పోస్టింగులు లాంటివి లభించే అవకాశం ఈ గ్రహస్థితి మీకు చాలా బలంగా చెప్తుంది. ఎవరైనా మిలిటరీలో కానీ, సిబిసిఐడి, పోలీస్ డిపార్ట్మెంటు, సెక్యూరిటీ సంబంధించిన విభాగాల్లోకి వృత్తిలో ప్రవేశిద్దామనుకున్న వారికి చాలా వరకు మీ యొక్క ఆశయం నెరవేరే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అయితే ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రవేశానికి చాలా సులువైన మార్గాలు ఈ రాశి వారికి రావడం జరిగింది. దాని తర్వాత మరి మీ యొక్క ఈ ప్రయత్నానికి ఏ ప్రయత్నం చేసినా కూడా మీకు మేధావులైనటువంటి వారు కానీ, బాగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి గురువులు మీకు
ఎప్పటికప్పుడు తగిన సూచనలు సలహాలు ఇస్తూ మీ అభివృద్ధికి సహకరించడం జరిగే అవకాశం ఉన్నది. అయితే మరి అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాస్యాధిపతి కుజగ్రహ సంచారం మీకు ఒక విధమైనటువంటి ఆకస్మిక భూ సంపద లాభం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇన్సూరెన్స్ ద్వారా కానీ, లేదంటే మీ యొక్క స్థిరాస్తి భూములు విపరీతంగా వాటి యొక్క రేటు పెరగడం వల్ల కానీ, లేదా మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా మీకు అత్తగారి ఆస్తి కలవడం వల్ల కానీ, ఇన్సూరెన్స్ ద్వారా కానీ ఆకస్మికంగా మీకు కానీ మీ కుటుంబానికి కానీ చాలా గొప్ప సంపద లభించబోతుంది. సో అది కేవలం ఫిక్స్డ్గా ధన రూపంలోనే కాకుండా అది వేరే రూపంలో కూడా కావచ్చు. అది ఒక ఆర్టికల్ రూపంలోనో, ఒక స్థిరాస్తి రూపంలోనో, లేదంటే ఒక వ్యక్తి రూపంలో కూడా రావచ్చు. అంటే సడన్గా మీకు మీ కుటుంబంలో ఒకరికి వివాహం అవ్వటం వల్ల, మరి వాళ్ళు మళ్ళీ మీ కుటుంబంలో ప్రవేశించడం వల్ల అది కూడా మీ యొక్క సంపద స్టేటస్ పెరిగినట్టే భావించాలి. ఇంకా గురువు యొక్క దీవెనలు చాలా వరకు మీ మీద కంపల్సరీగా ఉన్నాయి. ఇది వివాహ ప్రయత్నాలకి మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తత చేస్తూ మంచి సంబంధాలు వచ్చే విధంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది సాంప్రదాయంగా వివాహం చేసుకునే వాళ్ళకి చాలా వరకు అనుకూలించే అవకాశం. మీరేదైనా ప్రేమ వివాహాన్నో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ను చేసుకుందాం అనుకుంటే మాత్రం గురువు సప్తమంలో ఉండగా జరిగే అవకాశం ఉండదు. అటు ప్రేమ వివాహం జరగదు, ఇంటర్ క్యాస్ట్ వివాహం జరగదు, ఆదర్శ వివాహానికి అసలే అవకాశం ఉండదు. సో ఏదైనా పెద్దల అంగీకారంతో సాంప్రదాయ వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలించడం జరుగుతుంది. మరి ఇప్పటికిప్పుడు కూడా మీరు ఒక నిర్ణయానికి వస్తే మరి రాబోయే రోజుల్లో కంపల్సరిగా వివాహం జరిగే సూచనలు ఉన్నాయి. అయితే ప్రేమ వివాహాలు చేసుకుందాం అనుకున్న వాళ్ళు కొంతకాలం పాటు వెయిట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ తొందరపడి మీ యొక్క ప్రేమ విషయాన్ని పెద్దలకి తెలియజేస్తే ఈ యొక్క చాప్టరు అక్కడితో క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే మీ యొక్క ప్రేమకి బ్రేకప్ అయి వివాహం దాకా వెళ్లకుండా ఆగిపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి కొంతకాలం వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా దానికి అప్పుడు టైం వస్తుంది, అది అప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే పెద్దల అంగీకారంతో వివాహానికి సిద్ధంగా ఉన్నారో వారు ఇప్పుడు తొందరపడితే మంచిది. బట్ ఏదైనా మరి ఈ రాశి వారికి అతి తొందరలో మారబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి చాలా విషయాల్లో అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమో. ధనుసు రాశి వారికి మార్చి 16 నుంచి 22వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి ధనుసు రాశి వారికి 4వ గ్రహం అయినటువంటి రవి కూడా మీనరాశిలోకి ప్రవేశించడం జరిగింది ఈ వారంలో. దీంతో చతుర్థ భావంలో చతుర్థ గ్రహ కూటమి ఈ రాశి వారికి ఏర్పడింది. ఇక ఎప్పుడైతే మనకి భాగ్యాధిపతి చతుర్థంలోకి ప్రవేశించాడో చతుర్థ స్థాన ఫలితాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు ఏదైనా స్థిరాస్తి కొనే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. అలాగే ఒకసారి మీరు మీ సొంత ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి మీ స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కారం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే మీ కింద ఉన్నటువంటి మీ సొంత ఆస్తి కొంత భాగం ఇతరులు ఏదో వాళ్ళు ఆక్రమించడం, కబ్జా చేయడం జరుగుతుంది అన్న విషయాన్ని గమనిస్తారు. అవి జరగకుండా మీ యొక్క ప్రాపర్టీని ఒక రక్షణ కవచంలో ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్త పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీ కుటుంబంలో పెద్దవారికి లేదా మీ తండ్రి గారికి ఏదైనా ఒక అనారోగ్య సమస్య రావడం కానీ,
లేదా ఏదైనా ఒక వివాదం ఇరుక్కోవడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని నిందలు వారి మీద రావడానికి కూడా అవకాశం ఉన్నది. ఇవన్నీ కూడా మీరు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. పెద్దగా ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు. ఎందుకంటే మీకు పరివర్తన యోగం, చతుర్థ షష్టాధిపతుల మధ్య ఏర్పడిన పరివర్తన యోగం ఎటువంటి సమస్య అయినా మీకు అనుకూలంగా మారుతుంది. అక్కడ ఉన్నటువంటి న్యాయ సంస్థలు కానీ పెద్ద మనుషులు కానీ న్యాయం మీ వైపే ఉండడం వల్ల మీకే న్యాయం చెప్తారు. పెద్దగా ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు. ఇక వివాహ సంబంధించిన విషయాల్లో మరి కొన్ని వివాహ ప్రయత్నాలు లేదా గతంలో నిశ్చయమైనటువంటి వివాహ సంబంధాలు ఏదో కారణాల వల్ల రిజెక్ట్ అయ్యే సూచనలు ఉన్నాయి. అందువలన వివాహ ప్రయత్నాలు ఈ సమయంలో చేయకుండా కొన్ని రోజుల పాటు వివాహ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. లేదా మీరు వివాహ సంబంధించినటువంటి సమస్యల్లో భార్యాభర్తల మధ్య ఏమైనా విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం కూడా ఈ సమయంలో చేసుకోవడం అంత అనుకూలం కాదు. అంటే ఏదైనా ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు దాన్ని టచ్ చేయకుండా వదిలివేస్తేనే మంచిది. ఇక మరి చివరిగా కొన్ని రోజుల పాటే 3వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో ఈ కారణం వల్ల మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఏదో ఒక్క దాని మీదే టార్గెట్ పెట్టుకొని మిగిలిన చిన్న చిన్న అవకాశాలు వదులుకొని ఉంటే, ఏదైనా మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఏమైనా ఉంటే తర్వాత చేసుకోవచ్చు. ముందుగా మీరు ఏదో వచ్చిన అవకాశాన్ని, చిన్న ఉద్యోగమైనా ముందుగా మీరు ఈ నెలాఖరు లోపల చేరిపోతే దాని తర్వాత పెద్ద ఉద్యోగం, మనం అనుకున్న ఉద్యోగం వచ్చినప్పుడు అప్పుడు చేరవచ్చు. కాబట్టి ముందుగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. అలాగే చాలా వరకు వాయిదా పడుతున్నటువంటి వివాహ ప్రయత్నాలు కూడా కొంతకాలం పాటు అది పక్కన పెట్టి జీవితంలో ముందుగా మీరు స్థిరపడే ప్రయత్నం చేసుకోండి. అయితే వీటన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా వరకు మీరు ఏదైనా స్థిరాస్తి కొనే ప్రయత్నం మాత్రం 100% నెరవేరుతుంది. అలాగే మీరు జీవనోపాధి కొరకు వేరే ప్రాంతానికి మైగ్రేట్ అవుదామనే మీ ఆలోచన కూడా కంపల్సరీగా నెరవేరుతుంది. ఇక ఫైనల్గా విదేశంలో ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు 100% ఫలిస్తాయి. ఈ అన్ని ప్రయత్నాల్లో ఈ రాశిలో ఉన్నటువంటి మగవారి కన్నా స్త్రీలకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి మార్చి 16 నుంచి 22వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు, మరి ఈ వారంలో ప్రత్యేకంగా రవి తృతీయ స్థానంలోకి రావడం జరిగింది. ఆల్రెడీ అక్కడ రాహు, శుక్ర, బుధ గ్రహాలతో పాటు రవిగ్రహ చేరడంతో ఈ మకర రాశి వారికి ఒక విధంగా ఒక పెద్ద అధికారి సహకారంతో ఆగిపోయినటువంటి మీ పెండింగ్ పనులన్నీ సంపూర్ణంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు ఏ కార్యక్రమం ప్రారంభించినా ఇప్పుడు అది కొంతవరకు ఆ ప్రయత్నం నెరవేరి అది ఇంకా ముందుకు వెళ్ళడానికి కూడా ఈ గ్రహస్థితి సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా ఒక కొత్త ప్రయత్నం, ఒక కొత్త మార్పుకి ఈ రవి భగవానుడు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏర్పడినటువంటి ఒక యోగం ఏంటంటే, ఈ బుధుడు మీకు భాగ్యాధిపతిగా రవితో కలియడం వల్ల ఏంటంటే ఒక విధంగా ఒక గొప్ప నైపుణ్యం, నిపుణ యోగం లాంటిది ఏర్పడటం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి ఒక మంచి గురువు లాంటి అడ్వైజర్ సహాయపడటం వల్ల
మిమ్మల్ని మీరు రుజువు చేసుకొని ఏదైనా మీ యొక్క ప్రయత్నంలో నెరవేరే అవకాశం ఉంది. అది ఒక క్రీడా రంగంలో కానీ, ఒక ప్రభుత్వ సర్వీస్లో కానీ, ఏదైనా ఒక ఇండస్ట్రీలో ప్రవేశిద్దామనే మీ ప్రయత్నాన్ని చాలా బలంగా సహకరించే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా శుక్రుడు, ఈ రాశి వారికి శుక్రుడు యోగకారకుడు. ఏదైనా ఒక రాశివారు జీవితంలో పైకి రావాలంటే ఆ రాశికి యోగకారకుడైనటువంటి గ్రహం చాలా బలంగా ఉంటూ ఎప్పటికప్పుడు మంచి స్థితిలో ఉండడం వలన జాతకుడు దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటాడు. మరి శుక్రుడు ఈ రాశి వారికి యోగకారకుడుగా తృతీయ స్థానంలో ఉచ్చలోకి రావడం వల్ల మరి 2 విధాలైనటువంటి అభివృద్ధి మీకు కనబడుతూ ఉంటుంది. ఒకటి, దశమాధిపతి తృతీయంలోకి రావడం వల్ల వృత్తిపరంగా అభివృద్ధి కలుగుతుంది. మీ యొక్క వృత్తిలో సహ ఉద్యోగులు మీకు సంపూర్ణంగా సహకరిస్తారు. అలాగే వృత్తిలో ప్రయత్నానికి అంటే వృత్తిలో అభివృద్ధికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక భాగ్యాధిపతిగా తృతీయ స్థాన సంచారం, విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ ఆలోచన నెరవేరుతుంది. ఉన్నత విద్యా అవకాశాలు పెరుగుతాయి. వ్యక్తిగతంగా మీకు ఒక గురువు హోదా లభిస్తుంది. అదే హోదాలో మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని, మీ యొక్క సహచరుల్ని అభివృద్ధిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తారు. సహజంగా శుక్రుడు స్త్రీ గ్రహం అవటం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువ డెవలప్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. వారికి ఏదైనా గుర్తింపు పొందినటువంటి పదవి కానీ, అలాగే ఏదైనా ఒక సంస్థలో ప్రవేశం కానీ, నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఫలించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఏదైనా ఒక రాజకీయ రంగంలో కానీ, ఒక రాజకీయ పార్టీలో కానీ ఉన్నట్టయితే వారి సేవలకు గుర్తింపుగా ఒక గొప్ప పదవి లాంటిది లభించే అవకాశం ఉన్నది. అలాగే వారి యొక్క హోదస్సు స్టేటస్ కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక కీలకమైన పదవి రావడం వల్ల ఏదైనా ఒక మంత్రి హోదా లాంటిది లభించినా ఆశ్చర్యపడక్కర్లేదు. అయితే ఇది ఎక్కువగా స్త్రీలకి ఎక్కువ లాభించే అవకాశం ఉన్నది. అంటే మొత్తం మీద ఈ తొందరలో ఈ నెలాఖరులో శని భగవానుడు మీకు అనుకూలంగా రావడం వల్ల అంటే 2-3 సంవత్సరాలుగా మీరు ఏదైనా అవకాశాల కోసం ప్రయత్నం చేయడం, అది చివరిలో ఆగిపోవడం జరుగుతూ ఉంటాయి. ఇక చివరి ప్రయత్నంగా మీ యొక్క ప్రయత్నాలు నెరవేరుతాయి. ఆగిపోయినటువంటి మీ యొక్క అభివృద్ధి, కోరుకున్నటువంటి పదవి మీకు రావడం లభిస్తుంది. అలాగే మీ యొక్క రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు కూడా పెరుగుతాయి. అలాగే మిమ్మల్ని నమ్ముకొని మీ వెనుక ఉన్న వాళ్ళకు కూడా మీరు ఎంతో కొంత సహకరించే విధంగా కూడా నెమ్మదిగా ఈ గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరిగింది. ప్రస్తుతం కుజగ్రహం కూడా 6వ స్థానంలో సంచరిస్తూ మీకు ఏ ప్రయత్నంలో అయినా విజయాన్ని ఇచ్చే విధంగా అవకాశం ఉంటుంది. అటు మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా, క్రీడా రంగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా, లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా సరే మీకు మరి విజయ అవకాశాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. సో ఏదేమైనా మీ యొక్క అభివృద్ధి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యి మరి అతి తొందరలో ఇది మరీ వేగం పుంజుకొని మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే విధంగా మీ యొక్క అభివృద్ధి ప్రారంభమైంది. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 16వ తారీఖు నుంచి 22వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా జరుగుతాయి అని పరిశీలించినప్పుడు, సో ఏదైనా కుంభరాశి వారి యొక్క అదృష్టం ప్రతి వారానికి ఇంక్రీజ్ అవుతా రావడం జరిగింది. ఈ వారం మరి రవి అక్కడ ప్రవేశించాడు ధనస్థానంలో. మరి ఎప్పుడైతే ప్రభుత్వ ఖజానా, ప్రభుత్వ గ్రహం అయినటువంటి రవి ధనస్థానంలోకి వచ్చాడో మిగతా గ్రహాలు కూడా కంపల్సరిగా ధనయోగాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాయి. అంటే ఇక్కడ ఏమైంది, మీకు ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క సొంత గృహంలో మీ యొక్క కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ పదవి కానీ ప్రభుత్వ పథకాలు కానీ అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత ఏంటంటే
దూరం అయిపోయినటువంటి మీ యొక్క బంధువు, మీ తండ్రి కావచ్చు, కుమారుడు కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మళ్ళా తిరిగి మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా మీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ సమస్యల్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎక్కువగా వివాహ ప్రయత్నాలు, చిన్న చిన్న శుభకార్యాలు లాంటి ఏమైనా పెండింగ్ ఉంటే, అలాగే మీరు ఏదైనా సాంప్రదాయంగా వస్తున్నటువంటి కొన్ని ఆచారాలు ఉంటుంటాయి. ఏదైనా దేవునికి కళ్యాణం చేస్తూ ఉంటారు కొంతమంది, లేదంటే వాళ్ళ గృహంలో ఏదైనా శుభకార్యం జరిగే ముందు ఏదైనా ఒక సంబరం లాంటిది చేయడం జరుగుతూ ఉంటుంది. సో అటువంటి వేడుక, అంటే మీ కుటుంబానికి సంబంధించినటువంటి వేడుక ఒకటి ఈ సమయంలో మీరు నిర్వహిస్తారు. దానికి అందరినీ, గొప్పవారిని, మీ బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఒక పెద్ద వేడుకలుగా జరుపుతారు. అంటే ఇదంతా కూడా ఇంటర్నల్గా ఏంటంటే, గతంలో మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు మీ యొక్క దేన స్థితిని చూసి అవహేళన చేసిన వారికి మీరు మీ యొక్క అభివృద్ధిని, మీ యొక్క ఉన్నతిని చాటే విధంగా, మీ యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించే విధంగా ఈ యొక్క వేడుక, శుభకార్యం అనుకుందాం పోనీ, జరిపించే అవకాశం ఉంది. దాంతో మీరు కొంతవరకు మళ్ళా మీ యొక్క బంధువర్గంలో ప్రముఖ వ్యక్తిగా మారే సూచనలు ఉన్నాయి. సో ఇదే సమయంలో మీకు మళ్ళా కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో మీ యొక్క వృత్తి వ్యాపారాలన్నీ పూర్తిగా వైండ్ అయి మళ్ళీ కొత్తగా మీరు ఏదన్నా ప్రయత్నం చేద్దాం, ఏదో ఒకటి చేస్తే తప్ప మనం ఈ అప్పుల సమస్యల ఊబిలోంచి బయట పడలేము అనుకున్నటువంటి స్థితిలో మీ ఆలోచనకు అనుగుణంగా ఎవరో ఒకరు మిమ్మల్ని మళ్ళా ఒక అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కడో ఏదో ఒక వెంచరో, ఒక ఫ్యాక్టరీయో, ఒక పెద్ద ఎస్టేటో స్టార్ట్ చేసి దాన్ని మీరు చూసుకునే విధంగా మిమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది. అంటే ఏదేమైనా ప్రస్తుతం కుటుంబంతో ఉన్నటువంటి మీరు మీ యొక్క కుటుంబానికి, సొంత గృహానికి దూరంగా మీ విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. అంటే అది అక్కడ ఉన్నటువంటి బాధ్యతలు, ఇతరుల బాధ్యతలు మీరు మోస్తారు. దానికి ప్రతిఫలంగా మీరు కొంత జీతం అన్న ఇక్కడ సరిపోదు. ఎందుకంటే ఆత్మీయంగా మీరు ఏదో వాళ్ళు ఆహ్వానిస్తారు మిమ్మల్ని, మీ కుటుంబ అవసరాలకి వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి చాలా వరకు ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడి మీ యొక్క కొత్త జీవితాన్ని మళ్ళా వేరే చోట ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. అది మీకు కొంతవరకు మళ్ళీ కొత్త లైఫ్ అని అనుకోవచ్చు. సో దానికి అనుగుణంగా ఈ గ్రహస్థితి ఒకటి మారుతూ మీ కొత్త జీవితం ఇది పునఃప్రారంభం అయ్యే సూచనలు ఉన్నాయి. దానికి గ్రహాల సహకారం, కుటుంబ సభ్యుల సహకారం అన్నీ సంపూర్ణంగా రావడం జరిగింది. ఏది ఏమైనా మీరు తీసుకునే నిర్ణయం బట్టే ఆధారపడి ఉంటుంది. కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకుంటే మీ లైఫ్ ఎక్కడితో సెటిల్ అవుతుంది. లేని పక్షంలో మళ్ళా మీ యొక్క జీవితం మళ్ళా 5 సంవత్సరాలు వెనక్కిపోయి మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి మార్చి 16 నుంచి 22 మధ్యలో జరగబోయే ఫలితాలు పరిశీలించినప్పుడు, ఏదైనా ఒక రాశిలోకి ఒక శుభగ్రహం ప్రవేశించినప్పుడు జాతకుడి యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా మంచి మార్గం వైపు నడుస్తూ ఉంటాయి. మంచివారు సహకరిస్తూ ఉంటారు. మరి మీనరాశిలోకి చాలా కాలంగా తిష్ట వేసి కూర్చున్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల ఎంత శుభగ్రహం మీనరాశిలో ప్రవేశించినా అక్కడ ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల మరి శుభగ్రహం కాస్త పాపగ్రహంగా మారి, అంటే రాహు లక్షణాలు తీసుకోవడం వల్ల సహజంగా మరి వాటి యొక్క లక్షణాలు కోల్పోయి రాహు యొక్క ప్రభావానికి లోనవుతూ ఉంటారు. మరి ఆ కారణం వల్ల మరి ఇప్పుడు మీనరాశి వారికి ఏ గ్రహం ప్రవేశించినా అవి వాటి యొక్క పాప ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మరి రవి మీనరాశిలోకి ప్రవేశించాడు ఈ వారంలో.
రవి కూడా రాహుగ్రహ ప్రభావానికి లోనైనప్పుడు ఏమవుతుంది, రాహు యొక్క కాంతి లేదంటే ఒక మంచి ఆలోచన లక్షణాలు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం ప్రపంచానికి వెలుగునిచ్చేవాడు, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంపద ఏదైనా రవి ఇవ్వగలుగుతూ ఉంటాడు. సో మరి రాహు ప్రభావం వల్ల ఏంటంటే మరి రవిగ్రహం కూడా మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడానికి పెద్దగా బలం ఉండదు. కేవలం రాహు డామినేట్ చేస్తుంటాడు. అన్నీ కూడా మీకు అక్రమ మార్గాల ద్వారా సంపాదించాలనే ఆలోచన, ఏదైనా ఒక రూలు పద్ధతి లేకుండా ఆ కార్యక్రమం చేద్దామనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఈ పెళ్ళి విషయంలో ఏదో ఒక ఇంటర్ కాస్ట్ మ్యారేజు, దైవానికి సంబంధించిన విషయంలో సరైనటువంటి నియమాలు పాటించకపోవడం, ఆహారపు అలవాట్లు ఖచ్చితంగా లేకపోవడం, ఇవన్నీ కూడా చాలా విదేశీ అలవాట్లాగా కనబడుతూ ఉంటాయన్నమాట. అంటే ఏదన్నా రోజు జరిగే రొటీన్ కార్యక్రమాలు కూడా విభిన్నంగా జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ మరి సాంప్రదాయంగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారికి వీరి యొక్క ప్రవర్తన నియమావళి చాలా డిఫరెంట్గా కనబడుతూ ఉంటాయి. సో అది ఎలా ఉంటుందంటే మరి భగవంతుని యొక్క పూజ చేసేటప్పుడు ఏదో దీపం వెలిగించాలని కొవ్వొత్తులు వెలిగించినట్టు ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో. మరి ఇప్పుడు రవి, శుక్ర, బుధ, రాహుగ్రహాలు ఉండడం వల్ల మరి ఈ కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క ప్రవర్తన బయట వారికి కొంత ఆశ్చర్యంగా కనబడుతూ ఉంటాయి. మరి కొన్ని విచిత్రమైనటువంటి అలవాట్లు వారి మీద పడడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక మనకి తొందరలో శని భగవానుడు కూడా ప్రవేశిస్తున్నాడు కాబట్టి అప్పుడు కొంత బెటర్ చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే కొన్ని క్రమశిక్షణ లేని ఆచారం కాని పనులు చేస్తున్నారో అవన్నీ అప్పుడు తగ్గే అవకాశం ఉంది. దానికోసం తర్వాత చర్చిద్దాం. ప్రస్తుతం మిగతా గ్రహాల స్థితి పరిశీలించినప్పుడు చతుర్థంలో కుజుడు, భాగ్యాధిపతిగా చతుర్థంలో కుజుడు, ఈ ఒక్క గ్రహమే ప్రస్తుతం మీనరాశి వారికి చాలా వరకు అటు ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంది. ఎంతో కొంతగా ఈ మీనరాశి వారు ఇంకా ధైర్యంగా సమాజంలో బతకగలుగుతున్నారంటే కేవలం కుజగ్రహ అనుగ్రహం చాలా బలంగా ఉండడం వల్ల. మరి ఈ సమయంలో మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనడం కానీ మీ కుటుంబానికి ఏదో ఒక స్థిరమైనటువంటి ఆదాయాన్ని ఏర్పాటు చేయడానికి చాలా వరకు కుజుడు సహకరిస్తాడు. అలాగే మీ స్థిరాస్తుల విలువ కూడా పెరిగే అవకాశం ఉంది. మరి గురువు యాస్టీజ్గా తృతీయ స్థాన సంచారం వల్ల అందరినీ మంచి మార్గంలో పెట్టే మీరు మీ సొంత కుటుంబాన్ని, సొంత విషయాల్ని కంట్రోల్ చేసుకోలేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది చాలామందికి ఉన్నప్పటికీ కూడా మరి అది బయటికి చెప్పుకోలేకుండా లోన్లోనే మదన పడుతూ ఉంటారు. బయట వారికి, బయట ప్రపంచానికి ఒక విధంగాను, అంతర్గతంగా ఒక విధంగాను ఉండడం జరుగుతుంది. అంటే వాళ్ళకి వాళ్ళు తప్పని తెలిసినప్పుడు కూడా దాని నుంచి బయటపడలేకపోతుంటారు. అప్పటిదాకా అనుకొని మరుక్షణంలో మనసు మార్చుకొని మళ్ళీ అదే మార్గంలో ప్రయాణించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీటన్నిటి నుంచి బయటపడాలంటే మరి శనిగ్రహం ఈ రాశిలో ప్రవేశిస్తేనే వీళ్ళకి మార్పు రావడం జరుగుతూ ఉంది. అప్పటి వరకు కుజగ్రహ భగవానుడు ఈ రాశి వారిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సాధారణంగా ఒక వ్యక్తికి సమస్యలు గ్రహాల వల్ల, కామన్గా గ్రహాల వల్లే సమస్యలు వస్తుంటాయి. అయితే ఈ సమస్యలు ఏ గ్రహం వల్ల మనకి వస్తున్నాయి అన్నది మనం తెలుసుకొని ఆ గ్రహం ఏ రాశిలో ఉన్నదో అబ్జర్వ్ చేసి ఆ రాశికి పరిహారం చేయడం వల్ల అసలు సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా రుణ సమస్యలు కుజగ్రహం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది. అయితే కుజగ్రహం వల్ల రుణ సమస్యలు వస్తాయి అందరికీ తెలుసు. కుజుడికి పరిహారం కూడా కామన్గా చేస్తుంటాం. హనుమానికి తమలపాకుల పూజ, లేదంటే సింధూరంతో అర్చన,
సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తున్నాం. అయితే మరి ఎందుకు ఈ సమస్య మనకి సాల్వ్ అవ్వడం లేదు అని పరిశీలించినప్పుడు, అయితే ఆ కుజుడు మనం పరిహారం చేసే సమయంలో ఏ రాశిలో ఉన్నాడో గమనించి ఆ రాశికి పరిహారం చేయడం వల్ల మనకి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు అందరూ మనం భయభ్రాంతులకి గురి చేస్తున్నటువంటి, అంటే అందరూ కాదు, కొంతమంది ఇలాగా కొంతమంది అలాగా, ఏమైనప్పుడు కూడా జనానికి, అంటే ముఖ్యంగా జ్యోతిష్య ప్రేక్షకులకి చాలా అసహనాన్ని, చిరాకుని, భయాన్ని కలిగించే షష్టగ్రహ కూటమి ఇది మీనరాశిలో ఏర్పడడం జరుగుతుంది. ఎప్పుడు ఏదో రాశిలో గ్రహాలు కలుస్తుంటాయి, వెళ్తుంటాయి, తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది ప్రపంచంలో మహా అద్భుతము కాదు, ఎప్పుడూ జరగనిది కూడా కాదు, రొటీన్గా జరుగుతుంటాయి. అయితే వారి దాన్ని బట్టి, చూసే దృష్టిని బట్టి అది కొందరికి మంచిగాను కొందరికి చెడుగాను కనబడవచ్చు. అయితే ఇప్పుడు ఎవరైతే ఈ షష్టగ్రహ కూటమికి ఇబ్బంది పడుతున్నారో దానికి పరిహారం ఏంటి మనం ఆలోచించినప్పుడు, మరి ఈ గ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడింది కాబట్టి మీనరాశికి మనం పరిహారం చేసుకోవాలి. మీనరాశికి అధిపతి ఎవరు? గురుగ్రహం. మరి గురుగ్రహానికి పరిహారం చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా మీనరాశి ఎలివేట్ అయ్యి ఆ రాశిలో ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అంటే ప్రతి గ్రహం కూడా అనుకూలంగా ఉంటుంది, ప్రతికూలంగా ఉంటుంది, మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు గురుగ్రహానికి మనం పరిహారం చేసుకోవలసి ఉంటుంది. ఈ షష్టగ్రహ కూటమి, ఇప్పుడు షష్టగ్రహ కూటమి ఏమిటి, ఆల్రెడీ 4 గ్రహాలు అక్కడ ఉన్నాయి కదా, దానికి కూడా పనిచేస్తుంది. అంటే ఈ కూటమి ఉన్నంతకాలం మీరు గురుగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. అంటే గురుగ్రహానికి ఏ విధంగా పరిహారం చేసుకోవాలి? చాలా సింపుల్గా దత్తాత్రేయుడు, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, దక్షిణామూర్తి, శివుడు, చివరికి శ్రీమన్నారాయణుడు, ఎవరికి ఏ విధంగా సులువు అవుతుందో ఆ విధంగా మీరు చేసుకుంటే సరిపోతుంది. ఇక ఇవన్నీ మన వల్ల కావు. చక్కగా గోశాలకు వెళ్ళడం, గురువారం గోశాలను దర్శించి ఆ గోశాలను శుభ్రం చేసి తుడిసి, అవసరమైతే గోవులకి స్నానం చేసి ఆ పరిసరాలు శుభ్రంగా ఉంచి, ఆ గోవులకి ఏదైనా దోమలు గేములు ఏమీ లేకుండా శుభ్రంగా ఫ్యాన్లు అలంకరించి, ఫ్యాన్లు అమర్చి కొంచెంసేపు వాటి సేవ చేసి రావడం వల్ల మీరు ఒక 100 సార్లు షిరిడీ వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ విధంగా ఒకరోజు ఆ గోశాలని శుభ్రం చేయడం వల్ల మీకు అటువంటి వరం, సేవ, పుణ్యం లభించే అవకాశం ఉంది. చాలా వరకు హైదరాబాద్ వాస్తవ్యులకి చింతపల్లిలో వేయించేసి ఉన్న మరి సాయిబాబా గారు ఆలయ దర్శనం అంటే పర్టికులర్గా అదే. ఎందుకంటే అక్కడ ముందుగా గోశాల ఉంటుంది, దాని వెనకాలే మరి బాబావారు వేయించేసి ఉన్నారు. అందువలన ఆ గుడికి వెళ్ళే ముందుగానే మనకి గోశాలను దర్శించి ఆ గోవుకి ఆహారం పెట్టి దాని తర్వాతే బాబా గారి దర్శనం జరుగుతూ ఉంటుంది. అందువలన అవకాశం ఉన్నవాళ్ళు మరి ఈ షష్టగ్రహ కూటమి ఉన్నా లేకపోయినా మనకు అనవసరం. ఒక్కసారి మీరు ఎక్కడ ఉన్నా కూడా గోవుని సేవ చేసుకోండి. తర్వాత మీ ఇష్ట దైవాన్ని, అంటే మీ గురువుని, ఆఖరికి మీరు ఒక మోటార్ సైకిల్ మెకానిక్ అయి ఉన్నా మీకు విద్య నేర్పినటువంటి మీ గురువుని చక్కగా ఒకరోజు భోజనం పెట్టి ఆయన పాదాలకు నమస్కరిస్తే 1,000,000 జన్మల పుణ్యం మీకు లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా నవగ్రహాలు అనుగ్రహం పొందాలంటే కంపల్సరీగా గురువు యొక్క అనుగ్రహం పొందవలసిందే. మరి ఆ గురువు అంటే మా గురువు మంచివాడు కాదండి, మందు తాగుతుంటాడు, సిగరెట్ కాలుతుంటాడో, ఇవన్నీ మీకు అనవసరం. గురువు గురువే తప్ప గురువు వ్యక్తిగత అలవాట్లతో కానీ అతను స్నానం చేస్తాడా, ఇవన్నీ మీకు అనవసరం. చక్కగా మీరు గురువు రూపంలో సేవించినప్పుడు కంపల్సరీగా మీకు ఆ పుణ్యం లభిస్తుంది. దాని నుంచి అంటే నవగ్రహాలు పెట్టే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.